కాసేపట్లో సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఇక్కడ కాసేపట్లో కూడా కేబినెట్ మీటింగ్ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ కూడా వంట గ్యాస్ కొరతకు సంబంధించి అటు ఆంధ్రాలోని ఉత్తరాంధ్ర మొత్తంగా కూడా విజయవాడ చాలా ప్రాంతాల్లో కూడా హోటల్స్ మూసుకుపోయిన పరిస్థితి. ఇప్పటికే అంటే డొమెస్టిక్ గ్యాస్ ఏదైతే కూడా అది కూడా ఉంది అంటున్నారు. బట్ దానికి కూడా కొంత నిలుపుదల ఆ లైన్స్ కూడా బిజీ రావటం కానీ అది కూడా తీసుకోవడం లేదు, ఆన్లైన్ బుకింగ్స్ అంటున్నారు. దీనిపై కూడా మీటింగ్ లో కూడా చర్చిస్తారని తెలుస్తోంది. యాసోని ఏపీ సచివాలయంలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది. 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. కీలక అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ మంత్రివర్గం ఈరోజు సమావేశం కాబోతోంది. అమరావతిలో భూముల కేటాయింపుతో పాటుగా సంక్షేమ పథకాల అమలు, జాబ్ క్యాలెండర్ పైన కూడా కేబినెట్లో ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తోంది. జాబ్ క్యాలెండర్ పైన కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ప్రధానంగా ఈరోజు కేబినెట్లో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. వంట గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారికంగా అంటే ఎజెండా ఏదైతే అధికారిక ఎజెండా పూర్తయిన తర్వాత వంట గ్యాస్ సంక్షేమంకి సంబంధించి కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఏదైతే రాజకీయ పరిణామాలు, తాజా రాజకీయ పరిణామాలు ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత చర్చిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కాగ్ నివేదిక పైన పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ప్రెస్ మీట్లో మండిపడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దానిపైన కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మంత్రులతో చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఈరోజు ప్రధానంగా సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపు విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దానికి పరిహారంగా తుళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాల భూమిని కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కూడా చర్చ కూడా ఈరోజు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక పంచాయతీరాజ్ విభాగంలో ఉన్నటువంటి 5 ఎకరాల కేటాయింపుకి సంబంధించినటువంటి విషయంలో కూడా కేబినెట్ ఈరోజు కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక హెచ్ఓడి టవర్ల నిర్మాణము, అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం ఏదైతే ఆమోదముద్ర వేయాల్సి ఉన్నటువంటి కొన్ని పనులు ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదముద్ర వేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం వంట గ్యాస్ సంక్షోభం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు కేబినెట్ సమావేశం తర్వాత ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే వేయడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు దీనిలో సభ్యులుగా ఉన్నారు. వీరితో కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. బిందు ఏంటంటే కాంతి, మనం చూసంటే వంట గ్యాస్ ఇప్పటికీ చాలా వరకు కూడా కొరత ఉన్న నేపథ్యంలో అంటే గ్యాస్ కు సంబంధించి ఒకవైపు ప్రత్యామ్నాయంగా కూడా కిరోసిన్ కూడా ఇస్తామని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దీనికి సంబంధించి కూడా అంటే ఏవైనా ఇప్పుడు ఒక తీసుకొని అంటే ఎవరైతే కూడా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతవరకు కూడా ఈ కిరోసిన్ అయితే సప్లై చేస్తాం, ఏదైతే కూడా ఇప్పుడు మొత్తానికి సప్లై కొంతవరకు ఆగిన పరిస్థితి ఉందో దాన్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసే విధంగా కూడా ఈ విధంగా కూడా తీసుకుంటాం అంటున్నారు. ఇది కూడా ఏమైనా మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశం ఉందా కాంతి? బిందు, వంట గ్యాస్ కొరత సంబంధించి ప్రస్తుతం ప్రజల్లో ఒక పానిక్ సిట్యుయేషన్ అయితే నడుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే 3 మంత్రులతో వేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంది, అలాగే రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు ఎంత ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే కమర్షియల్ సిలిండర్స్ అనేది నిలుపుదల చేయడం జరిగింది. ఓన్లీ డొమెస్టిక్ సిలిండర్స్ని మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాగే డొమెస్టిక్ సిలిండర్స్ని కూడా ఏదైతే ఓటీపీ అనుసంధానం చేసినటువంటి అంటే బ్లాక్లో వెళ్లకుండా ఎవరైతే దీనిని బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్న వారికి ఖచ్చితంగా ఇంటికి చేరేలాగా, లేకపోతే దీనికి ఏదైతే నంబర్ ఇచ్చారో గ్యాస్ బుకింగ్ ఆన్లైన్ నంబర్ కూడా ప్రస్తుతం పనిచేయని నేపథ్యంలో గ్యాస్ కంపెనీల వద్దకు ప్రజలు ఎక్కువగా చేరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి సిట్యుయేషన్స్ రాకుండా ఉండేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే డీలర్స్తో కావచ్చు, అలాగే హోటల్ యజమానులతో కూడా
ఇప్పటికే చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ నిలువ లేకపోతే ఎక్కడి నుంచి తెప్పించాలి అనే అంశం పైన కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అధిగమించాలి అనే విషయాలు కూడా కేబినెట్ తర్వాత సీఎంతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే బ్లాక్ మార్కెట్ ఏదైతే ఉందో బ్లాక్ మార్కెటింగ్ కి సంబంధించి కూడా నివారణకి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి అనే అంశానికి కూడా ఈరోజు కేబినెట్ తర్వాత చర్చించే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంతో పాటుగా జాబ్ క్యాలెండర్ విషయం పైన కూడా ఈరోజు కేబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కీలకంగా కేబినెట్ సమావేశం ఉండబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అమరావతి భూ కేటాయింపులు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్థలకు సిఆర్డీఏ ఆమోదం తెలిపినటువంటి దాంతో పాటుగా ఎస్ఐబిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా గ్యాస్ సంక్షోభానికి సంబంధించి కూడా ఎట్లా బ్లాక్ మార్కెట్ను కట్ చేయడంతో పాటుగా ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంది, రాష్ట్రంలో ప్రజల ఇబ్బంది ఎంతవరకు ఉంది అనే అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి.